నమస్తే నేను చందు వెల్కమ్ టు డెస్క్ అనాలిసిస్ వైఎస్ షర్మిలకి షాక్ వైసీపీ గూటికి మంగళగిరి సీనియర్ నేత ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అంటే గతంలో ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీకి ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు ఆ నేతే మళ్ళీ ఇప్పుడు తిరిగి రీఎంట్రీ ఇవ్వబోతున్నారు వైసీపీలోకి ముఖ్యంగా నిన్న వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత విజయసాయిరెడ్డితో గంటకు పైగా కూడా చర్చలు అవన్నీ కూడా జరిగాయి అయితే గతంలో కొన్ని ఆరోపణలు చేశారు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో నెలకొన్న పరిస్థితులు ప్రజల నుంచి వస్తున్న తిరుగుబాటు ఇవన్నీ చూసి ఇవి ఒక కారణంగా చెప్పినా కూడా మంగళగిరిలో నెలకొన్నటువంటి సిచ్యువేషన్స్ని బేస్ చేసుకుని ఈసారి అక్కడ ఆయన సీట్ ఇవ్వరు అనేది తెలిసి కూడా ఆయన బయటకు వచ్చారనేది తెలుస్తోంది సో మళ్ళీ మంగళగిరికి రీఎంట్రీ ఇవ్వబోతున్నారు అయితే గల కారణాలు ఏంటి దీనికి సంబంధించిన కారణాలు ఏంటి అనేది ఒకసారి పరిశీలిస్తే కనుక ముఖ్యంగా వైఎస్ఆర్సీపీలో తనకి సీట్ రాదనేది ఒక కారణమైనప్పటికీ కూడా రకరకాల సమస్యలు ఉన్నాయి ఒక విధంగా నారా లోకేష్ని 2019 ఎన్నికల్లో మంగళగిరికి ప్రాతినిధ్యం వహిస్తూ కూడా నారా లోకేష్ని టీడీపీ నుంచి ఒక మాజీ సీఎం కొడుకు అదేవిధంగా మంత్రి పదవిలో ఉన్నటువంటి లోకేష్ని ఓడించి చూపించినటువంటి వ్యక్తి సడన్గా వైఎస్ఆర్సీపీ నుంచి బయటకు వచ్చేసారనేది తనకి సీట్ రాకపోవడం లేదంటే అక్కడ నెలకొన్న సిచ్యువేషన్స్ అంటూ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పైన రకరకాల విమర్శలు అన్నీ కూడా సీఎంఓ పైన సీఎం పైన విమర్శలు అయితే చేశారు మరి రీఎంట్రీ ఇవ్వడానికి గల కారణం ఏంటనేది చూస్తే కాంగ్రెస్లో కూడా వైఎస్ఆర్సీపీ ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిల బాధ్యతలు తీసుకున్న తర్వాత నేను వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉండట్లేదు ఏపీ కాంగ్రెస్లోకి నేను షిఫ్ట్ అవుతున్నాను అయితే ఆయన ఒక క్లారిటీ కూడా ఇచ్చారు నేను మొదటి నుంచి వైఎస్ఆర్ ఫ్యామిలీతోనే ఉన్నాను ఆ ఫ్యామిలీతోనే ఉంటానన్నారు వైఎస్ఆర్సీపీ నుంచి వైఎస్ షర్మిల ఏపీ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు మళ్ళీ తిరిగి రావడానికి అంటే ఆల్మోస్ట్ ఒక 20 రోజులు కూడా కాలేదు ఆయన మంగళగిరి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి పార్టీకి రాజీనామా చేసి ఏపీ కాంగ్రెస్ పార్టీలోకి షిఫ్ట్ అవ్వడం మళ్ళీ 20 డేస్ 20 రోజుల వ్యవధిలోనే మళ్ళీ తిరిగి రావడానికి గల కారణాలు ఏంటంటే సీఎంఓ నుంచి పిలుపు వచ్చింది జగన్మోహన్ రెడ్డి పిలిపించారు మంగళగిరిలో మళ్ళీ లోకేష్కి పోటీ ఇవ్వగలిగేది ఆర్కే రామకృష్ణ అలియాస్ ఆర్కేగానే చూస్తున్నారు అయితే ఆయన ఒకటి పొన్నూరు లేదా ఇంకొక నియోజకవర్గం నుంచి కూడా పోటీ సత్తెనపల్లి పొన్నూరు లేదా సత్తెనపల్లి దీనికి సంబంధించి కూడా ఆయన్ని పోటీ చేయించాలని చూస్తున్నారనేది తెలిసినప్పటికీ కూడా ఇప్పుడు నెలకొన్న పరిస్థితులు సార్వత్రిక ఎన్నికలకి మరికొన్ని రోజులు మాత్రమే సమయం ఉంది 2 నెలలు లేదా 3 నెలల సమయంలో కూడా ఎలక్షన్స్ అయిపోతున్నాయి సో మే తర్వాత జూన్లో మళ్ళీ కొత్త ప్రభుత్వం ఏర్పడిపోతుంది వై నాట్ 175 అంటూ వైసీపీ ముందుకు వెళుతోంది సభలకి ఇటు వైసీపీ సభలకి జనం వస్తున్నారు టీడీపీ జనసేన కూటమికి సభలు వస్తున్నారు వాళ్ళు పెట్టినటువంటి సభలు సో జనం సభలకైతే వస్తున్నారు కానీ నిన్న అలీ కామెంట్ చేసినట్టు ఎంతమంది జనం వస్తున్నారు లేదా పొత్తులు కాదు ఓటు వేసే దగ్గరే తెలుస్తుంది నిజమైన ప్రభుత్వం ఏది ఏంటి అనేది కూడా ఒక రకంగా జగన్కి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని సర్వేలన్నీ చెప్తున్నాయి ముఖ్యంగా చాలా అంటే ప్రజల్లో డిస్కషన్స్ కూడా ఈసారి టీడీపీ జనసేన కూటమే రాబోతుంది అనేది కూడా మనకి క్లియర్గా అర్థమవుతుంది ఈ నేపథ్యంలో అంటే ఇక్కడ ఒక మన ఎగ్జాంపుల్ ఒకటి చూడాలి నారా లోకేష్కి చంద్రబాబు ఒక ఆఫర్ ఇచ్చారు కుప్పం నియోజకవర్గం నుంచి పోటీ చేయొచ్చు కదా అది మనకి ఆల్రెడీ మన నియోజకవర్గం మన వాళ్ళే ఎక్కువగా ఓట్లు వేసేటువంటి సిచ్యువేషన్ అని చెప్పినప్పటికీ కూడా నారా లోకేష్ నేను ఎక్కడ ఓడిపోయానో అక్కడే గెలవాలి అనుకుంటున్నానన్న ఇదిలో కూడా మంగళగిరిలో ఉన్నటువంటి ప్రజలు దాదాపు ఏపీ వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలతో యువగలం పాదయాత్ర అంటూ కూడా తిరిగి చాలా నియోజకవర్గాలను ఆయన కవర్ చేశారు ప్రజల సమస్యల్ని తెలుసుకున్నారు గతంలోలాగా కాదు ఇప్పుడు చాలా ధీటుగా మాట్లాడుతున్నారు ప్రశ్నిస్తున్నారు రీసెంట్గా జరిగినటువంటి మీరు చొక్కాలు మడత పెడితే మేము కుర్చీలు మడత పెట్టే వరకు కూడా వస్తే సిచ్యువేషన్ అంటే ఇలాంటి కామెంట్స్ అన్ని కూడా చేస్తూ వచ్చారు అలాంటి లోకేష్ ఒకటే మాట చెప్పారంట నేను మంగళగిరి నుంచే పోటీ చేస్తా ఎక్కడ పోగొట్టుకున్నానో అక్కడే మళ్ళీ నేను గెలవాలి అంటూ కూడా ఆయన గట్టిగా నొక్కి ఒక్కని చెప్పారనే తెలుస్తోంది ఈ నేపథ్యంలో ఇప్పుడు ఆర్కేని మళ్ళీ తిరిగి మంగళగిరి నియోజకవర్గానికి సంబంధించి స్ట్రాంగ్గా ఉన్నటువంటి వ్యక్తి అక్కడ సమస్యలన్నీ కూడా ఆయన చూసినటువంటి వ్యక్తి మళ్ళీ తిరిగి ఆయన అక్కడి నుంచే పోటీ చేస్తారా లేదంటే సత్తెనపల్లి లేదంటే పొన్నూరుకు సంబంధించి కూడా ప్రాతినిధ్యం వహించమంటారా లేదా ఇంకా ఏమైనా బిగ్ ఆఫర్ ఉందా అయితే ఇక్కడ మనం ఇంకో ప్రశ్న కూడా వేసుకోవాలి ఇప్పుడు ఎప్పుడైతే పార్టీ మారి ఏపీ కాంగ్రెస్లోకి ఆయన షిఫ్ట్ అయ్యారో సీఎంఓ పైన విమర్శలు చేశారు మరి ఇప్పుడు ఆళ్ల రామకృష్ణారెడ్డి వాటిని ఎలా వెనక్కి తీసుకోబోతున్నారు సరే రాజకీయాల్లో ఇవన్నీ కామనే ఒకరినొకరు విమర్శించుకోవడం ఎవరిని నమ్మడానికి లేదు కొంతమంది ఆళ్ల రామకృష్ణారెడ్డి రీఎంట్రీకి సంబంధించి ఎన్ని విమర్శలు చేశారు బయటికి వెళ్ళి ఎలా ఎంట్రీ ఇస్తున్నారని విమర్శలు చేస్తున్నప్పటికీ కొంతమంది సంతోషిస్తున్నారు ఎస్ ఒకవేళ లొకేషన్ ఆల్రెడీ అక్కడ ఓడించారు కాబట్టి ఆ పరిస్థితులన్నీ తెలుసు కాబట్టి మళ్ళీ ఈయన వస్తే గట్టిపోటీ ఇక్కడి నుంచి ఇవ్వచ్చు అనేటువంటి క్యాలిక్యులేషన్స్ అన్నీ కూడా జరుగుతున్నాయి ఇక ఏదేమైనప్పటికీ కూడా ముఖ్యంగా
మనం చూడాల్సింది లోకేష్ వర్సెస్ ఆర్కే కాబోతుందా. మొత్తం మీద దీనికి సంబంధించి కూడా సీఎం పైన విమర్శలు చేసిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి వెళ్ళిన తర్వాత కొన్ని వ్యాఖ్యలు కూడా చేశారంట ఆర్కే. తొందరపడి నేను కొన్ని మాటలు అనేసాను, అలా అనుకుండా ఉండాల్సింది అది ఇది అని. అయితే ఇక్కడ ఆయన కావాలనే వ్యాఖ్యలు చేసి ఏపీ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళారా, షర్మిల వ్యూహం ఏంటి తెలుసుకుని మళ్ళీ బయటకు వచ్చారా, మళ్ళీ జగన్తోనే ఉన్నారా, అదంతా కూడా నామమాత్రంగానే జరిగిందా, ఎలక్షన్స్ ఈ టైంలో రకరకాల పార్టీలు ఏం జరుగుతుంది. సో ఇప్పటికే జనసేన టీడీపీ తీవ్ర స్థాయిలో జగన్ ప్రభుత్వంపై ఏపీలో విమర్శలు చేస్తుంది. సో కేసీఆర్ ప్రభుత్వంపై ఎలక్షన్స్కి ముందు, ఇక్కడ తెలంగాణ ఎలక్షన్స్కి ముందు విమర్శలు చేసి టార్గెట్గా మాట్లాడి ఆల్మోస్ట్ కేసీఆర్ చేసినటువంటి వైఫల్యాలన్నిటి కూడా ఎత్తి చూపినటువంటి షర్మిల ఇప్పుడు ఏపీకి వస్తే జగన్ ప్రభుత్వంపై ఎలా ఉండబోతున్నారు, ఎలాంటి వ్యూహాలు అమలు చేయబోతున్నారు, ఇవన్నీ తెలుసుకుని బయటకు వచ్చారా, కాంగ్రెస్లో కూడా పొసగలేకపోయారా, లేదంటే నిజంగానే జగన్ పార్టీతోనే ఉంటూ అసలు ఏం జరుగుతుందో తెలుసుకుని బయటకు వచ్చారా, రాజకీయాల్లో అసలు ఏం ఆలోచించాలి, నెక్స్ట్ సెకండ్ ఏం జరుగుతుంది అనేది కూడా మనం చెప్పలేకపోతున్నాం.